హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు మనం చాలా టేస్టీగా కోడి పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కోడి పులావ్కి మ్యారినేషన్ చేయకుండా, రైస్ కూడా నానబెట్టకుండా పావు గంటలో చాలా తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోడి పులావ్ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ గీ ఉంటే గీని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 3 వరకు లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 3 మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు 3, 1 టీ స్పూన్ సాజీరాని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పెడు ఆనియన్స్, ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఖచ్చితంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వస్తేనే మనకి పులావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఈ కోడి పులావ్కి చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోయిన తర్వాత 1/2 కేజీ చికెన్ని ఉప్పు నీటిలో బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్కి మనం మ్యారినేషన్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త చికెన్ ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పసుపు ముందుగానే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా 3-4 సార్లు కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల తర్వాత చికెన్ అనేది మనకి ఇలా కొంచెం ఉడుకుతుంది. ఈ టైంలో ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చికెన్ ఈ మాదిరిగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పులావ్ మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా చికెన్కి బాగా పడితేనే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో బాగా బీట్ చేసుకొని 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టెండర్గా కూడా ఉంటుంది. ఇలా పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మనకి పెరుగు మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. ఈ టైంలో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకున్న 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా మెల్లిగా చికెన్లో బాగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా 3-4 సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని యాడ్ చేశాను కాబట్టి 3.5 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు రైస్ని నానబెడితే 3 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ రైస్ని నానబెట్టకుండా ఇన్స్టెంట్గా వెంటనే చేస్తున్నాం కాబట్టి 3.5 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతిని ఇంకా కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో మొత్తం గాలి తీసేసి ఇప్పుడు మనం తీసి చూస్తే పులావ్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు హడావిడి లేకుండా పావు గంటలో ఈ పులావ్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.